Wanda Namalu. It's so good to have everybody here with us today. అందరికీ వందనాలండి. శుభ సాయంత్రము. Let me admit one more here. This is part 2 of lesson number 4. We're studying basics in belief about the church. ఈరోజు మనము 4వ తరగతిలో 2వ భాగంలో మనం ఉంటున్నాము. ప్రాథమిక బైబిల్ తరగతులలోను. And our topic for last week and this week is how can we identify the church of the New Testament, the proper church? మనము గత వారము ఈ వారమును క్రొత్త నిబంధన కాలంలో నిజమైన సంఘమును మనం ఎలాగ కనుగొందాము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. Last week we first talked about we identify the church by its authority, and its authority is Jesus Christ. మనము గత వారము సంఘమును ఎలా గుర్తించవలెను అనే అంశం మీద మనము ప్రశ్న ద్వారా మనం ప్రారంభించుకున్నాము. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా మొదటి భాగంలో సంఘము దాని యొక్క అధికారంను బట్టి గుర్తించుకోవచ్చు అనే విషయంలో మనం మాట్లాడుకున్నాము. ఆ అధికారము ఎవరై ఉన్నారు అంటే యేసుక్రీస్తు అయి ఉన్నారు అనే విషయంలో మనం మాట్లాడుకున్నాము. Secondly, we studied that we identify the church by its doctrine or its teaching. అలాగే రెండో విధంగా సంఘము దాని యొక్క బోధను బట్టి మనం కనుగొనవచ్చును అనే విషయం మాట్లాడుకుని ఉన్నాము. Point number 3, we identify the church by its worship, how we worship. అలాగే మూడవ భాగంలో అదే పాఠంలో మూడవ అంశంలో మనము చూసుకున్నట్లయితే సంఘము దాని యొక్క ఆరాధనను బట్టి గుర్తించుకోవచ్చు మనము అనే విషయాన్ని మనం మాట్లాడుకుని ఉన్నాము. Point number 4, we identify the church by its organization, how it's organized. చూడండి, అలాగే 4వ భాగంలో మనం చూసుకున్నట్లయితే సంఘము దాని యొక్క వ్యవస్థీకరణ బట్టి, ఆ వ్యవస్థను బట్టి, దాని యొక్క నడిపింపును బట్టి, దాని విధానాలను బట్టి మనం దాన్ని గుర్తించుకోవచ్చు అనే విషయాన్ని మనము పోయిన వారం చూసుకొని ఉన్నాము. And so today we are going to be with point number 5, and that is we identify the church by its name and description. చూడండి, అలాగే ఈరోజు 5వ భాగాన్ని మనం చూసుకుని ఉన్నాము. గత వారము చెప్పుకున్నటువంటి ఆ భాగంలో మిగిలినటువంటి భాగాన్ని ఈరోజు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అందులో భాగంగా 5వ పాయింట్ మనం చూసుకొని పోతున్నాము. సంఘమును దాని యొక్క పేరును బట్టి మనం గుర్తించుకోవాలి అనే విషయాన్ని కూడా మనకు నేర్పించబడుతుంది. దాని వివరణ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. What we call ourselves as Christians is very important. Of course, if we are penitent, baptized believers, we're called Christians. But what do we call each other as a group? చూడండి, మనం క్రొత్త నిబంధనలో మనల్ని ఏమని పిలుస్తారు అనే విషయాన్ని మనము చాలా ముఖ్యంగా భావించుకోవాలి. ఎందుకంటే మనము రక్షణ పొంది మనం అందరం కూడా సంఘంగా ప్రారంభించినప్పుడు మనల్ని కూడా క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు అని మనల్ని పిలుస్తారు. అంటే మనం ఎవరికి సంబంధించిన వారము అనే గుర్తింపు అక్కడ ఉన్నది. And so, as you know, there are many descriptions. If you look across the religious world, you have the Baptist Church, the Methodist Church, we have the Church of Christ, we have the Catholic Church. There are so many different names, but which one is the proper name? చూడండి, మనము ఈ లోకంలో మనం గమనించుకున్నట్లయితే మత శాఖల వారు లేదా క్రైస్తవ్యము అని పేరు పెట్టుకొని నడిపింపబడుతున్నటువంటి అనేక మత శాఖలు మనం చూడొచ్చు. ఇప్పుడు చెప్పారు కదా, బాప్టిస్ట్ సంఘం కావచ్చు, ఆర్షియం కావచ్చు, ఇంకా హెబ్రోన్ కావచ్చు, ఇంకా ఏవో లోకంలో ఉన్నటువంటి క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి అనేకమైన పేర్లు ఈ రోజు చూడొచ్చు. అయితే ఏది నిజమైనటువంటిది అని మనం గుర్తించాలి దాని పేరుని బట్టి. And so as we look at what we call ourselves collectively or as a group, we have to go by what the Bible asks us to do or tells us to do. చూడండి, మనము ఇందు నిమిత్తము ఏర్పరచబడ్డాము, ఏ విధంగా మనము ఎవరి చిత్తానుసారంగా మనం ఏర్పరచబడ్డాము, ఆ పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుండి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు. Because as we have already noticed, everything that we do, we have to do by Bible authority.
మనం ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాము. మనం ఏం చేయాలనన్నా దాన్ని బైబిల్‌లో నుండే మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. I cannot just pull a name out of the air and say, okay, well, this is what I will call the church. I cannot, I don't have that ability to do that. చూడండి మనము గాల్లో ఉన్నటువంటి పేర్లన్నీ తీసుకొని ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకున్న దానికి మనకు అధికారం లేదు ఈనాడు. So let's notice Romans chapter 16 and verse number 16. This is one of the first hints at what we ought to call ourselves as a group of Christians. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు క్రైస్తవుల యొక్క సముదాయాన్ని ఏర్పరచబడినటువంటి ఆ మొత్తాన్ని ఆ గుంపును ఏమని పిలుస్తున్నారో ఆ వచనం మనకు నేర్పిస్తుంది. ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనము. All right, so let's read verse 16 of Romans 16. ఇప్పుడు చదువుకుందాం ఒకసారి రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనము. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. రైట్. All ఓకే. right. So this phrase, as the Apostle Paul would say, the churches of Christ salute you. This phrase shows the congregation belongs to Christ. చూడండి ఈ వచనంలో అపోస్తులైన పౌలు మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుంపంతా కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి వారు అని చెప్తూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘమును ఈ విధంగా గుర్తించి చెబుతున్నాడు మన అందరికీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నికి ఒక పేరు పెట్టేసి పిలుస్తున్నాడు అక్కడ పౌలు. And it's very important to understand that the church, the true church, is not a denomination. చూడండి అక్కడ మనం చాలా ప్రాముఖ్యం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు. ఇది నిజమైనటువంటి సంఘం అనే విధంగా ఉన్నది కానీ ఈ మత శాఖను పోల్చి చెప్పడం లేదు అక్కడ పౌలు. So when we talk about the churches of Christ, it's not a title, but rather it is a designation. It's a biblical scriptural description. చూడండి ఇక్కడ మనము సంఘాన్ని మనము ఏదో ఒక ట్యాగ్ మనం తగిలించి దానికి ఒక పేరు పెట్టినట్టుగా మనం చూడడం లేదు ఇక్కడ. ఆ మొత్తాన్ని ఏర్పరచబడినటువంటి మొత్తానికి ఒక ఉద్దేశాన్ని పెట్టి పిలుస్తున్నారే తప్ప దానికి ఒక ట్యాగ్ తగిలించలేదు. సంఘానికి పేరు పెట్టాలి అని చెప్పి ట్యాగ్ లేదు అక్కడ. ఆ ఏర్పరిచినటువంటి మొత్తానికి ఆ ఉద్దేశాన్ని ప్రకారంగా వారు ఇచ్చారు కాబట్టి వారిని ఆ పిలుపుని బట్టే పిలుస్తున్నారు. So what is a denomination, by the way? ఒకసారి మత శాఖల యొక్క పరిస్థితి ఏమిటై ఉన్నది? This in and of itself should show us that a denominational church, going by Baptist, Methodist, these names that are denominations, are not proper and correct. And I'll give you an example. చూడండి ఇది మత శాఖను పోల్చి చెప్పడం లేదు ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నటువంటి లోకంలో అనేకమైనటువంటి మత శాఖలను పోల్చి ఇక్కడ చెప్పడం లేదు. దానికి ఒక ఉదాహరణగా మీకు ఇస్తాను నేను ఒకసారి ఇప్పుడు. So let's say that this is a 100 rupee bill. This is 100 rupees. ఇది ఆయన చేతిలో ఉన్నటువంటిది 100 రూపాయల బిల్లు, 100 రూపాయల నోటు అనుకుందాము. So if I take this 100 rupees and I separate it into 4, 1, 2, 3, 4, I have now denominations of the whole. I have 25, 25, 25, 25. That makes up 100 rupees. But these are denominations. They're not the whole, but they're part of the whole. చూడండి అక్కడ 100 రూపాయల యొక్క బిల్లును మనం చూసినప్పుడు అది మొత్తాన్ని సూచిస్తుంది. అయితే ఈ మత శాఖల వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 4 చూపించినటువంటి విధానంగా 4 భాగాలుగా చేసేసి ఒకరు తీసేసుకొని ఆ మొత్తాన్ని వారు వేరుగా చూపించుకుంటున్నారు. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళుగా పంచుకుంటున్నారు తప్ప అది మొత్తానికి ఉన్నటువంటి పూర్ణమైనదిగా కనబడడం లేదు. And every time that man decides to name their
church after something else. They're taking the whole and changing it into something that's not part of the whole. Does that make sense? ఓకే, చూడండి, మత శాఖల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ ఉన్నటువంటి పూర్ణమైన దానిని అనగా మొత్తం అయినటువంటి 100 రూపాయల నోట్ను తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తుంచుకొని 25గా 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 తుంచుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పికప్ చేసి దాన్ని తీసేసుకొని ఇదే అని చెప్పుకుంటూ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. So, based upon Romans 16 and verse 16, that's why we call ourselves the churches of Christ. Please, again, brother. That's why because of Romans 16:16, that's why we call ourselves the churches of Christ. It's a biblical description, a biblical name. చూడండి, ఇక్కడ అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ఏర్పరచబడిన మొత్తానికి క్రీస్తు సంఘం అని పిలుస్తున్నాడు పౌలు. అది బైబిల్ యొక్క పదమే, అది బైబిల్ దానికి ఇచ్చినటువంటి గుర్తింపు అది. అంతేకాని అది ఏదో పేరు పెట్టి ట్యాగ్ పెట్టి పిలవడం లేదు. అక్కడ ఆ గుంపుకు ఏర్పరచబడినటువంటి ఆ సముదాయానికి ఆ గుర్తింపు వచ్చేసింది. అక్కడ వాళ్ళు దేని ఉదాహరణతో ఉన్నారో, ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశం ప్రకారంగా వాళ్ళని పిలుస్తున్నారు. అది బైబిల్ ప్రకారంగా ఉంటున్నటువంటి నిజమైన నేము. Now, there are other descriptions of the church in God's word. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇక వేరే విధాలుగా వేరే పేర్లు ఏం లేవు. For example, 1 Timothy 3:15 says that the church is the house of God. చూడండి, అలాగే తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, సే అగైన్ బ్రదర్, ఫస్ట్ తిమోథియన్స్. Okay, 1 Timothy 3:15. 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో ఈ జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచూ ఉన్నాను. ఓకే, so again, this is a description, it's not a title. That's very important. It's a description and not a title. చూడండి, ఇది ఒక గుర్తింపే గానీ ఇది పేరు మాత్రం కాదు. దానికి ఇచ్చినటువంటి పేరు కాదు. అది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వారికి గుర్తింపుగా ఇస్తున్నటువంటి పిలుపు అది. Hebrews 12 and verse 23. పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాము. In Hebrews 12 and verse 23. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమనకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. All right, so here we see where the church is called the General Assembly and the Church of the Firstborn. Again, it's a description and not a title. సో అండి, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇది కూడా ఒక గుర్తింపుగా పిలుస్తున్నటువంటి విషయమే కానీ ఇది టైటిల్, ఇది పేరు కాదు. వాళ్ళకి ఏర్పరచబడినటువంటి ఒక టైటిల్ కాదు, ఒక ట్యాగ్ కాదు అది. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు అంటే వారు ఒక జ్యేష్ఠుల సంఘంగా ఉంటున్నారు అంటే మొదటి సంఘంగా మొదటి పిల్లలుగా ఉన్నట్టుగా చూపిస్తున్నాడే తప్ప దాన్ని పేరు పెట్టి ఈ విధంగా ట్యాగ్ తగిలించినట్టుగా ఏం లేదు. So the point is this, the descriptions or these descriptions show ownership and relationship. ఈ గుర్తింపు మనకి ఏం చెప్తుందంటే దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని తెలుపుతూ ఉన్నది. ఇప్పుడు జ్యేష్ఠుల సంఘం అని తెలిపినప్పుడు దేవునికి మనం ఏమై ఉన్నామో తెలుపుతుంది. దేవుని మందిరమై ఉన్నామని అంటే దేవునికి మనం ఏమై ఉన్నామో తెలుపుతుంది. అలాగే దేవునికి మనకు ఉన్నటువంటి ఆ బంధాన్ని తెలుపుతుంది తప్ప అది దానికి పేరు పెట్టినట్టుగా కాదు. And so we see that the church belongs to Christ. చూడండి, నిజానికి మనకు తెలుసు సంఘము క్రీస్తుకు చెందినది అనేది విషయము. The church is the body of Christ.
అలాగే సంఘము క్రీస్తు ప్రభువు యొక్క శరీరమై ఉన్నదనేది మనకు తెలుసు. And the church is the house of God. అలాగే సంఘము దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నదనే విషయం కూడా మనకు తెలుసు. So names and descriptions matter. They're very important because they show who owns the church. చూడండి అక్కడ ఈ పేరు అగైన్ బ్రదర్ ప్లీజ్ టెల్ మీ. The names and descriptions matter because they show who owns the church. చూడండి సంఘానికి వారు ఒక గుర్తింపును చూపించి చెప్తున్నారు కానీ అక్కడ వేరేది ఏం మనకు తెలపడం లేదు. So it's very important when I look at the denominational world, those who have chosen to take the whole and to split off into what they want to, the Methodist Church doesn't show ownership. The Baptist Church doesn't show ownership in its title, in its name. Catholicism doesn't show ownership. But in the churches of Christ, we show that our ownership belongs to Jesus Christ. చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి మత శాఖల వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఒక దానిని తీసుకొని అందులో నుండి వాళ్ళకి నచ్చినది వాళ్ళు తీసేసుకొని ఈ పేరు దానికి తగిలించుకొని దీని పేరు దానికి తగిలించుకొని వారు విధాలుగా సంఘానికి వేరే వేరే పేర్లన్నీ పెట్టుకొని నడిపించబడుతూ ఉన్నారు. నిజానికి సంఘానికి పేరు అనేటువంటి దానికంటే సంఘానికి మనం అసలు సంఘం ఏమై ఉన్నదని ఆ పిలుపుతో పిలవడం చాలా ముఖ్యం. So we have to understand very carefully this matter or this issue about what we call the church. మనము దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సంఘమును ఏమని పిలవాలో, సంఘాన్ని మనం ఏ విధంగా పిలుచుకోవాలో దీని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం మనకున్నది. Now another issue that sadly we have a problem even in the church. Just because I call it a church of Christ, if it's not practicing what's in God's word, that still doesn't make it the correct church. చూడండి నిజానికి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏమిటి అంటే క్రీస్తు సంఘం అని పిలువబడుతున్నప్పటికీ కూడా క్రీస్తు బోధ ప్రకారంగా అనగా బైబిల్లో ఉన్నటువంటి విధానాల ప్రకారంగా ఏ ఉద్దేశం అందులో నెరవేర్చుకోకుండా ఉంటున్నారు. దీని విషయమై మరి ఎక్కువగా మనం బాధపడాల్సిన అవసరం ఉన్నది. So we identify the church not only by its name, but as we've noticed in the first 4 points, we identify the church by the whole pattern by which the church worships. చూడండి మనము సంఘాన్ని ఆ విధానాలను బట్టి చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాని యొక్క క్రమాలు ఉంటాయి సంఘంలో. స్థానిక అనగా అపోస్తలుల ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘము ఏ విధంగా నడిపించబడిందో దాని విధానాలు పోలి మనం చూసుకున్నట్లయితే మనకు నిజమైన సంఘం ఏమిటో అనేది తెలుస్తుంది. So again, we identify the church according to a pattern. మనం మరొకసారి చూసుకున్నట్లయితే సంఘము దాని యొక్క విధానాలను బట్టి మనం గుర్తించుకోవాలి. And that pattern is okay, sure. Please wait. I connect to TV this video. Okay, sure. And I will take a sip of coffee. I'm still waking up. It's still early for me on this side of the world. How are you, Brother Dasu? It's good to see you. Everything good? దాసు బ్రదర్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. Very good. How are you, brother? Yes, very good. Very good. I'm happy to see you. Thank you. You're with us almost every class you're here. And some new faces too. Happy to see some new faces today. Right. We're just waiting on Ravi to
set up some things on his television there so everybody can see. Well, I'll let Robbie repeat this, but for those that understand English, um, okay, you're back. There you go. So, you ready? Okay. Okay. So the New Testament pattern shows us, as we have noticed, the church's name has to be established by authority, biblical authority. చూడండి, కొత్త నిబంధనలలో సంఘము బైబిల్ యొక్క అధికారంను బట్టి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. It has to be established by doctrine or teaching. అలాగే బోధ కూడా మనకు చాలా ముఖ్యము. సంఘములో ఆ బోధను బోధించేటువంటి విధానం కూడా మనకు అవసరము. మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల యొక్క బోధను మనం బోధించాలని గత వారం చూసుకొని ఉన్నాము. The church is only the true church by the way that we worship. చూడండి, నిజమైనటువంటి సంఘము మనం గుర్తించుకోవాలంటే దాని యొక్క ఆరాధన క్రమాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. For example, if in the worship service I'm using instrumental music, if I'm allowing women to participate, these are not scriptural things. So the way that we worship also determines the name and authority by which we worship. చూడండి, ఆరాధన క్రమంలో మనం చూసినట్లయితే వాయిద్యాలు కూడా కొంతమంది చేరుస్తూ ఉంటారు సంఘం అని చెప్పుకుంటూ. నిజానికి బైబిల్ ప్రకారంగా వాయిద్యాలు వాయించడము, ఆ విధంగా చేయడము, ఇది కూడా బైబిల్ ప్రకారంగా దానికి అనుబంధమైనటువంటిది కానే కాదు. అది బైబిల్కి విరోధమై ఉన్నదంటూ అర్థం మనం తెలుసుకోవాలి. So the bottom line is that everything that we do and even the name by which we are called has to be done according to Scripture. చూడండి, సంఘమును మనం ఏమని పిలవాలి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కేవలము లేఖనాధారితమైన నామమును మాత్రమే, అనగా లేఖనాలు ఉన్నటువంటి ఆ పేరును మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. సంఘాన్ని ఏమని పిలవాలి మనము అంటే బైబిల్లో మన సంఘాన్ని ఏమని పిలిచింది అనే విధానాన్ని మనం చూపించుకొని దాన్ని మనం పిలవాలి. All right. Any questions or comments so far? ఓకే, ఈ విషయమైన బోధలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి. లేవు బ్రదర్. ఓకే, Yes. అడగండి బ్రదర్. Brother Romano? All right. Until we get a question, we'll move to point number 6. Point number 6. బ్రదర్ అడగండి బ్రదర్. ఏదో ప్రశ్న ఉందని అన్నారు మీరు. ఏ ప్రశ్న లేదంటున్నాడండి. ఏం లేదన్నాడా? ఓకే ఓకే ఓకే, మనము 6వ పాయింట్లోకి వెళ్దాము. Okay. So we move on? ఓకే, Continue? Okay. So that brings us to point number 6. We identify the church by its plan of salvation. How are we saved? That's very important. What does a church say about how to be saved? So that's another way to identify the true church according to its plan of salvation. Point number 6. చూడండి, 6వ భాగంలోకి మనం వెళ్ళినట్లయితే సంఘమును మనం ఎలాగా గుర్తించగలము అనే విషయానికి వచ్చినప్పుడు సంఘములో ఆ రక్షణ ప్రణాళిక ఏ విధంగా ఉన్నది అనే విధానాన్ని బట్టి కూడా మనం సంఘం నిజమైన సంఘం అని గుర్తించుకోవచ్చు. రక్షణ ప్రణాళిక, మనం ఎలాగ రక్షణ పొందగలము, ఏ విధంగా రక్షణను కాపాడుకోగలము, ఈ విధమైనటువంటి ప్రణాళికలు కొన్ని ఉంటాయి బైబిల్ ప్రకారం. ఆ ఉద్దేశాలను బట్టి మనము ఇది నిజమైనటువంటి సంఘం అని గుర్తించుకోవచ్చు.
So the New Testament church has taught us, and of course the New Testament, we get this from the Bible, teaches us the plan of salvation. If I'm going to be a Christian, how do I become a Christian? And that's important to understand. What does each church, so-called, teach about how to be saved? It's important. చూడండి, మనము రక్షణ పొందాలి అని అంటే సంఘానికి అనగా బైబిల్ గ్రంథంలో ఒక ఉద్దేశాలు ఉన్నాయి, ఒక ప్రణాళికలు ఉన్నాయి, ఒక ప్లాన్ ఉంది. ఆ ఉద్దేశాలు మనం ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి మత శాఖలు అన్ని కూడా ఏ విధంగా పిలుస్తారు అనే మనం దాని బోధన మనం సరిపోల్చుకొని చూసినట్లయితే నిజంగా అక్కడ రక్షణ ప్రణాళిక ఉన్నదా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనం దాన్ని నిజమైన సంఘమా కాదా అని గుర్తించుకోవచ్చు. Okay, so in Acts chapter 2, the apostle Peter there preached Christ to all those in attendance. చూడండి, అక్కడ కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా అపోస్తలుడైనటువంటి పేతురు ఏమి బోధిస్తున్నాడో మనం అక్కడ చూడొచ్చు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఒకసారి తీసి చదవండి. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, And based on his sermon, they understood that they were sinful, they were wicked, they had crucified Jesus, and they needed to get rid of that sin. చూడండి, అక్కడ అప్పటి వరకు మనం చూసినట్లయితే వారు క్రీస్తును చంపినట్టుగా, క్రీస్తు మరణానికి కారణమైనట్టుగా వారికి బోధించబడుతూ వచ్చింది. వారు అప్పుడు ఒప్పుకున్నారు, మేమేం చేయాలనో చెప్పండి అని. And in Acts 2 verse 37, they asked Peter, what shall we do? What can we do to get rid of our sin? And he gives them the answer in Acts 2:38. So let's read Acts 2:38. 37వ వచనంలో వారికి ప్రశ్న వచ్చింది, మేమేం చేయాలి చెప్పండి. ఇప్పుడు మేము యేసుక్రీస్తుని చంపేశాము, యేసుక్రీస్తు మరణానికి మేము కారణం అని చెప్పి వారి హృదయంలో పొడవబడి ఆ పేతురును అడుగుతున్నారు, మేమేం చేయాలనో చెప్పు అని. దానికి సమాధానంగా 38వ వచనంలో పేతురు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. 38వ వచనం చదవండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. Okay. All right. So notice very carefully, it's a very simple formula in order to receive forgiveness of sins. చూడండి, పాప క్షమాపణ నిమిత్తము అక్కడ ఏం చేయాలో అది చాలా ఈజీగా ఉన్నది, చాలా సింపుల్ గా ఉన్నది ఆ మాట. And that formula is to repent and to be baptized. అక్కడ ఒకటే చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే మీరు మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు. And that verse tells us if we repent and are baptized, we will receive, in the name of Jesus Christ, we shall receive the remission of sins. We'll have our sins taken away. చూడండి, అక్కడ మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి మీ పాప క్షమాపణ నిమిత్తమై, అప్పుడు మీరు రక్షించబడదురు అని చెప్తూ ఉన్నాడు పేతురు. Now, in all denominational churches, they don't follow this simple formula. చూడండి, మత శాఖల వారు ఈ ప్రణాళికను, ఈ ఉద్దేశాలను వాళ్ళు వెంబడించరు. For example, there are those that would say, no, you don't have to be baptized. All you have to do is say a sinner's prayer. చూడండి, మత శాఖల వారు ఏం చెప్తారంటే మీరు బాప్తిసం పొందనక్కర్లేదు, కానీ మీరు విశ్వసించండి, మారు మనసు పొందండి, మీ ప్రార్థన ద్వారా మీరు రక్షించబడతారు అని చెప్తారు. And they will ask them to pray, God, come into my heart. I'm a sinner and forgive me. And that's it. Then they considered them to be a Christian. చూడండి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ హృదయంలోకి సమాధానాన్ని ఇస్తాడు, లేదా మీ దేవుడు మీ హృదయంలోకి వస్తాడు, అప్పుడు మీరు రక్షించబడతారు, మీరు నిజంగా అప్పుడు రక్షణ పొందవచ్చు అని చెప్తారు. In the Catholic Church, they baptize people as infants. చూడండి, ఆర్షియం సంఘస్థులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్ట్రక్షన్ వాట్ ఇస్ They baptize infants, babies.
ఓ రైట్. సారీ. ఐఎమ్ సారీ. Yeah, that's okay. అంటే ఆర్షియం వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లలకు కూడా బాప్తిసాన్ని ఇస్తారు. But we know that cannot be correct because Peter says to repent and be baptized. What does a baby have to repent of? A baby cannot express repentance. A baby doesn't have sins. And so we know that's not the proper way. చూడండి, నిజానికి ఆర్షియం సంఘస్థుల వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లలకు బాప్తిసాలు ఇస్తూ ఉంటారు. అవును, నిజానికి పిల్లలకు ఏం మారుమనసు పొందుతారు? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? మీరు మారుమనసు పొందండి, రక్షణ పొందండి, మా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందని అంటున్నారే. మరి చిన్న పిల్లలు ఏ విధంగా మారుమనసు పొందుతారు? నిజానికి వారు ఏం పాపం చేసి ఉంటారు? వాళ్ళకి ఏం మనసు ఉంటుంది? ఇవేవి లేకోకుండా చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇస్తూ ఉంటారు. And so we're looking at this point of how do we identify the church by its plan of salvation? How do we become saved? It's very important. చూడండి, ఈ ఉద్దేశాలను బట్టి కూడా మనం సంఘాన్ని గుర్తించుకోవచ్చు. అసలు రక్షణ సంకల్పం ఏంటి, రక్షణ ప్రణాళిక ఏంటి అనేటువంటి ఏది లేకోకుండా కొన్ని సంఘాలు నడిపించబడుతుంటాయి. ఈ విధానాలను మనం పోల్చినప్పుడు నిజమైన సంఘం ఇది అని మనం గుర్తించుకోవచ్చు. Let's read two more verses in Acts chapter 2. We're going to read first verse 41. I don't have that on the list, but we're going to read Acts 2:41. Read that for us, please. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఈ పేపర్ లో ఒకవేళ మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఒకసారి చదువుకుందాము 41వ వచనాన్ని. కాబట్టి ఆయన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినము ముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. So we notice in this scripture that those who gladly received and understood what Peter told them were baptized, because he told them to repent and be baptized. And it says here they gladly were baptized. చూడండి, అక్కడ ఆ పేతురు వారికి బోధించినప్పుడు వాళ్ళు వాక్యాన్ని ఏ విధంగా అంగీకరించారు? 41వ వచనంలో సంతోషంగా అంగీకరించారు. వాళ్ళు దాన్ని స్వీకరించారు, వారు అంగీకరించారు వాక్యాన్ని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారి పేతురు చెప్పినటువంటి మీరు విశ్వసించండి, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి అని చెప్పినటువంటి ఆ విషయాన్ని అంగీకరించి వారు ఒకే దినమున 3000 మంది బాప్తిసం పొందారు. So if I'm attending a church that does not stress the importance of baptism, being buried in water to attach myself to the blood of Jesus, if I attend a church that doesn't stress the importance of that, then I cannot say that I'm attending a church of the New Testament. చూడండి, నువ్వు ఒకవేళ ఇలాంటి సంఘంలో నువ్వు గ్యాదర్ అవుతున్నట్లయితే ఎలాగా అంటే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి, ఇదిగో సమాధిని పోలి నీళ్ళలో మునిగి తిరిగి మళ్ళీ నూతనమైన జీవాన్ని పొందుకునే విధంగా మనం లేవాలి అనేటువంటి ఈ విధానం లేకోకుండా, ఆ ఉద్దేశం ఏమీ లేకోకుండా నువ్వు సంఘాన్ని ఇది నేను నిజమైన సంఘంలో వెళ్తున్నాను నువ్వు అనుకున్నట్లయితే ఆ సంఘం నేను రక్షించేదిగా ఉండదు. అది నిజమైనది కాదు, చెప్పుకునే దానికి నీకు అధికారం లేదు. So in the New Testament, the Bible never teaches that salvation is by faith alone. I just believe in Jesus and therefore I'm a Christian. The church and the Bible never teaches that. చూడండి, క్రొత్త నిబంధనలో బైబిల్ ఎప్పటికీ కూడా విశ్వాసం ద్వారా రక్షణ వస్తుందనే ఒంటరి అనే పదాన్ని మనతో మాట్లాడదు. అంటే విశ్వాసం ఒక్కటే చాలే మీకు రక్షణ వచ్చేస్తుంది అని చెప్పేటువంటిది బోధ ఎప్పుడు బైబిల్ బోధించలేదు. మీరు విశ్వసించండి, బాప్తిసం పొందండి, మీకు రక్షణ వస్తుందనే చెప్తుంది. కానీ బాప్తిసాన్ని పక్కన పడేసి విశ్వసించండి, మీ దేవుడు హృదయంలోకి మీతో సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా బైబిల్ ఎప్పటికీ మనకు చెప్పడం లేదు. And then the New Testament church never taught that baptism was unnecessary. In fact, it taught the opposite. Baptism is very necessary. And so if I'm attending a church that says that baptism is not necessary, it cannot be the true church. చూడండి, ఒకవేళ నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో బాప్తిస్మం అనేది అంత ప్రాముఖ్యం కాదని ఒకవేళ నీకు బోధిస్తూ ఉన్నట్లయితే నువ్వు సరైన సంఘానికి వెళ్తున్నట్టుగా కాదు. బాప్తిసం అనేటువంటిది సంఘంలో అనగా నూతనమైన కొత్త నిబంధన సంఘంలో బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, ఇస్ నెసెసరీ
అంటే ముఖ్యమైనటువంటిది, చేయదగినటువంటిది, అది ఖచ్చితంగా జరగవలసినటువంటి కార్యమే గాని, అది అంత అవసరం లేదులే అని చెప్తున్నటువంటి ఒకవేళ సంఘానికి నువ్వు వెళ్తున్నావేమో, అది సరైనది కానే కాదు. All right. So remember, we're talking about how we identify the church by its plan of salvation. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ 6వ పాయింట్‌లో మనం ఏ దాని గురించి మాట్లాడుకుంటున్నాము? సంఘము దాని రక్షణ ప్రణాళిక ద్వారా మనం దాన్ని గుర్తించుకోవచ్చు. అంటే ఆ సంఘంలో రక్షణ ప్రణాళిక ఏ విధంగా బోధిస్తున్నదో ఆ బోధన బట్టి మనం దాన్ని గుర్తించవచ్చు. ఇది నిజమైన సంఘము అని. And it's very clear in God's word that the New Testament church taught people how to obey the gospel and how to receive the forgiveness of their sins. కొత్త నిబంధనలో బైబిల్‌లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము, ఆ సంఘంలో ఉన్నటువంటి రక్షణ విధానము మనకు ఏ విధంగా ఉంటుందో చాలా వివరంగా మనకు నేర్పిస్తూ ఉన్నది. So first of all, we've got to hear the gospel. The gospel is the good news about Jesus Christ coming, living, dying, and being resurrected. That's the good news. That's the gospel. And we have to hear that information. And we can only do that in the church and in reading God's word. చూడండి, సంఘంలో మొదటిగా సువార్తను వాళ్ళు బోధించే విధంగా ఉండాలి. సువార్త అనగా ఏంటి? యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము. ఈ విధంగా ఆ ఉద్దేశాలను గాస్పెల్ అంటేనే సువార్త అన్నమాట. సువార్త అంటే మంచి మాట. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానం అనేటువంటి ఈ బోధ చాలా శుభమైనటువంటి మాటలుగా ఉన్నాయి. ఆ బోధను మనం ఫస్ట్ వినాలి. All right. And we also must obviously believe in Christ. If we're going to be a Christian, we've got to believe in Christ. చూడండి, మనము ఆ వార్తను విన్నప్పుడు క్రీస్తును మనం తప్పకుండా విశ్వసించే వారిగా ఉండాలి. We cannot just believe he was a good man. We cannot believe he was just a prophet. We have to believe that Jesus Christ is the Son of God. చూడండి, మనము జస్ట్ విశ్వసించడం అంటే అందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి విశ్వసించడం కాదు, లేదంటే ఆయన శిలువలో చనిపోయాడు కాబట్టి మనం ఆ మాటను విశ్వసించడం కాదు. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని మనం విశ్వసించాలి. ఆయన ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు విశ్వసించాలి. And then we also have to repent of our sins, like the Apostle Peter told them in Acts 2:38. We have to repent of our sins. All of us have sinned, and we have to repent of our sins in order to receive salvation. అలాగే మీరు ఈ పాపముల విషయమై మారు మనసు పొందేవారిగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పేతురు వారికి బోధించినప్పుడు వాళ్ళు ఏమడిగారు? మేమేం చేయాలో మేము చెప్పు అని చెప్పినటువంటి మనసు అక్కడ కనబడుతుంది. మనము కూడా వాక్యాన్ని విని యేసుక్రీస్తును విశ్వసించి మనము మనసును మార్చుకునే వారుగా ఉండాలి. I also have to confess Jesus. It's not just the fact that I believe in Jesus, but I have to confess Jesus before man, because the Bible tells us that if you confess me before man, I will confess you before God in heaven. That's what Jesus would say. So it's important in this plan of salvation that we confess Christ Jesus before others. చూడండి, అలాగే మనము క్రీస్తును ఒప్పుకునే వారిగా ఉండాలి. ఎవరి ముందర ఒప్పుకోవాలి? మనం అందరం కూడా మనము క్రీస్తును ఏమని ఒప్పుకోవాలి? క్రీస్తు ప్రభు అయి ఉన్నాడని ఒప్పుకోవాలి. ఎవరి ముందర ఒప్పుకోవాలి అని అంటే సంఘము ముందర మనం క్రీస్తును ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. ఓకే. All right. And then we have to be baptized for the remission of sins. It's not just symbolic. Some people say, well, it's just symbolic. It's just, you do it just because it looks good. We do, and we are baptized because it takes our sins away. చూడండి, ఆ తర్వాత మనం ఏం చేయాలనంటే పాప క్షమాపణ నిమిత్తము మనం అందరం బాప్తిజం తీసుకోవాలి. కొంతమంది చెప్పినట్టు బాప్తిజం అనేటువంటిది అదే ఒక సింబల్ లాగా చూపిస్తారు. తీసుకోవచ్చు, తీసుకుంటే తీసుకో, లేదంటే ఏం కాదులేండి, లేదంటే ఇలాగ తీసుకోండి, అలాగ తీసుకోండి అని చెప్పి నచ్చినట్టుగా వాళ్ళు సింబాలికల్ గా చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం తీసుకోకూడదు.
ఈ బైబిల్‌లో ఏ విధంగా అయితే చూపించబడిందో దానిని పోలి మనము బాప్తిసం పొందేవారిగా మనం ఉండాలి. And then we notice that once we accomplish that, that we are added to the saved church. చూడండి ఆ తర్వాత మనము సంఘంలోనికి చేర్చబడుతూ ఉంటాము. All right. So if any other so-called church teaches anything other than what we've just talked about, it cannot say that it is a New Testament church. చూడండి ఇతర మత శాఖలు ఎవరు కూడా ఈ విధమైనటువంటి దానిని బోధించుకోకుండా చెప్తూ ఉంటారు. If it changes any part of the plan of salvation, it is not following the New Testament pattern. ఒకవేళ మనము ఈ రక్షణ ప్రణాళికలో ఈ ఉద్దేశాలను ఏవైనా మనం మార్చినట్లయితే, ఇప్పుడు చెప్పారు కదా, వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడము, ఒప్పుకోవడము, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడము, ఈ ప్రణాళికలో ఇవేవీ లేకోకుండా మనము మన ఇష్టానుసారంగా వాటిని తీసివేయడము, కలపడము, ఇక ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తూ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి సంఘం కాదని మనం గుర్తించుకోవచ్చు ఈజీగా. And so how we are saved is very important when we're talking about, if we're looking at different churches, who do I want to attend, which church should I attend, their plan of salvation, how they say that we're saved, is very important. చూడండి మనము నిజమైనటువంటి సంఘంలో మనం ఉండడము చాలా ముఖ్యమైనవి. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలని పిలువబడుతున్నావు అవన్నీ కూడా నిజమైనవి కావు. దేవుడి ప్రకారంగా దేవుని ప్రణాళికలో ఏ విధంగా నడిపించబడుతున్నదో దాంట్లో మనం ఉండడము మన ఆత్మను రక్షించుకోవడం అవుతుంది. All right. So now that brings us to point number 7. అలాగే మనము పాయింట్ నెంబర్ 7వ పాయింట్లోకి మనం వెళ్దాము. We identify the true church by its work, what it does. చూడండి కృత నిబంధనలో సంఘము ఏవైతే పనులను చేస్తుందో ఆ పనులను బట్టి అది నిజమైన సంఘము అని మనం గుర్తించుకోగలము. అంటే ఆ పనులు చేస్తూ ఉంటాయి కదా, అంటే బైబిల్ ప్రకారంగా సంఘము కొన్ని పనులు చేయాలి అని చెప్తూ ఉంటది. ఆ పనులను బట్టి మనం సంఘము ఫలానా అని చెప్పి మనం గుర్తించుకోవచ్చు. Now, it's not just the case that we come to our church buildings or meeting houses, like most of you probably meet in a house, and that's it. There's more to the church than just meeting and worshiping. That's a requirement. That's a command. But how do we work? What do we do outside of worship? That's important. చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే సంఘము అని అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళడము, అనగా చర్చ్ బిల్డింగ్ లోకి వెళ్ళి అందరూ ఒకచోట కూర్చోడి దేవుడిని ఆరాధించడము, ఆ తర్వాత మన ఇళ్ళకి వెళ్ళిపోయి మనము మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండడము అన్నట్టుగా ఆ విధంగా నడిపించుకుంటూ ఉన్నారు సంఘంలో. నిజానికి ఆరాధన తర్వాత కూడా సంఘం ఏమైతే పనులు చేయవలనో వాటిని అన్నిటిని కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే దాని యొక్క పనులను బట్టి ఇది నిజమైన సంఘం అని కూడా మనం గుర్తించుకోవచ్చు. వస్తుంది మీ అందరికి. And one of the main things that the church does is to preach the gospel, the good news about Jesus Christ. చూడండి నిజమైనటువంటి విషయం ఏమిటంటే కొత్త నిబంధనలో సంఘము యేసుక్రీస్తు యొక్క బోధన ఏ విధంగా బోధిస్తున్నదో దానిని బట్టి మనం దాన్ని గుర్తించుకోవాలి. In fact, that's a command of Jesus. Look at Mark 16 and verse 15. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ ఏమని ఆజ్ఞాపించబడుతుందో ఒకసారి చూద్దాము. Mark 16:15. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఓకే. All right, so what does he tell them here is their work. Now, in context, he's talking to the disciples, the future apostles, but he's also talking to us as well in the year 2026. This is as much a command for us as it was for the disciples back in Jesus' day. అంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి అపోస్తలులకును ఈ రోజు 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి
క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనకును ఈ ఆజ్ఞ వర్తిస్తున్నదా వర్తించదా? ఒకసారి చదవండి ఆ వచనంలో. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కదా, చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటున్నదంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు. అంటే ఇది సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదంటారా? సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటారా కాదంటారా? ఆ కాలంలో అపోస్తులకు, కాబోయే అపోస్తులకు ఇచ్చారు. ఆయన శిష్యులైనటువంటి వారికి ఆ విధమైన బోధన ఇచ్చారు. ఈనాడు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి మనందరికీ కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుందా వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. All right, so what does Jesus say here? Jesus tells them, I want you to go into all the world. చూడండి, మిమ్మల్ని సర్వలోకములకు పంపిస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. And when you go into the world, I want you to preach the gospel, preach the good news about me, Jesus, to everyone on creation, everybody on planet Earth. చూడండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఎవరి మాట? క్రీస్తుకు కూర్చున్నటువంటి విషయం. క్రీస్తుకు కూర్చున్నటువంటి విషయాన్ని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి? ప్రకటించాలి అని చెప్పినప్పుడు ఈ ఆజ్ఞను మనం వెంబడించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? And the apostle, I'm sorry. We should follow this command that says. Yeah, the same. Yeah, it's just, it applies to us today as much as them. చూడండి, వారికంటే మనకు కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. వాళ్ళకి ఎలాగ వర్తించిందో దానికంటే ఇంకా ఎక్కువగా మనకు కూడా వర్తిస్తుంది ఈ ఆజ్ఞ. And I talk to you, Ravi. I tell you this first, and then you can explain it. This is something that we have to get across, that many people think that just because I come to the church service, just because I come to the house meeting or church building, that's it. I've done all the requirements I need to do, and that's not true. And that's what we're talking about. There is other work to do. Just because I come to worship, that's not all I have to do during the week as a Christian. So you can explain that how you want to. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, జాగ్రత్తగా వినండి మీరు. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం అందరం ఆరాధనకి వెళ్ళిపోతున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, లేదంటే చర్చ్ మీటింగ్ లో ఎక్కడైనా ఏదన్నా స్థానిక మీటింగ్లు పెడుతున్నప్పుడు అక్కడికి వెళ్తున్నాము, బైబిల్ క్లాసులు ఎక్కడైనా పెడుతుంటే అక్కడికి వెళ్తున్నాము, అందరం వెళ్తున్నాము, ఆరాధించడము ఈ విధంగా చేయడం తప్పగా నాకు ఇంకా ఎక్కువైన ఏమైనా పని ఉన్నది అని చెప్పి చాలా మంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. నిజానికి మనకు వేరే అధికమైనటువంటి పని ఉన్నది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు వేరే పని ఉన్నది. అదేంటి అంటే సర్వ సృష్టికి, ప్రతి సృష్టికి మనం సువార్తను ప్రకటించాలా. మనం నమ్మినటువంటి సువార్త మన కోసం మనల్ని రక్షించడానికి చేసినటువంటి ఆ ప్రణాళికను ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాల్సినటువంటి అవసరం మనకున్నది. ఈ ఆజ్ఞను మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకొని ఉన్నాం. అంటే ఆజ్ఞను మనం ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు. It's not just the preacher's responsibility to teach others. Yes, thank you. I'm thinking about that client now. Okay, right. Let explain that now. Okay. Thank you. చూడండి, అది కేవలము సువార్తను ప్రకటించడము కేవలము ఆ బోధకుల యొక్క పనే కదా, వాళ్ళే ప్రకటిస్తారులే, ఇంకా మనకేం అవసరం లే అని చెప్పి చాలా మంది అందరూ వెనక్కి పడిపోతూ ఉంటున్నారు. కానీ అది మనకు మాత్రమే, ఆ సేవకులకు మాత్రమే కాదు, బోధకులు మాత్రమే కాదు, ఈనాడు సంఘంలో ఉన్న క్రీస్తు శిష్యుల ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత వర్తిస్తుంది. Because you see, the influence that I have here in America, the influence that Ravi has there in India really is very small. I can't talk to the people that you can talk to. You can't talk to the people that I talk to. And so it's important that the whole congregation is involved in trying to help teach others, because preachers can't do it by ourselves. చూడండి, ఒకవేళ నేను బోధించినట్లయితే ఎంతమందికి బోధిస్తాను? ఇక్కడ ఉన్నటువంటి మీకు బోధిస్తూ ఉంటాను, లేదంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉంటాను. కానీ అదే మీరు ఒకరికొకరు ప్రకటించుతూ వెళ్ళిపోతున్నట్లయితే క్రీస్తు యొక్క ఉద్దేశం ఇంకా ఎక్కువగా బాగా నెరవేరుతుంది కదా. దాని గురించి చెప్తున్నాను. When I was a small child, I had a preacher that would tell us, each one teach one. So do you understand that? Each one teach one. It's a good saying.
And that means that every person, if you would just teach one person, just think about how big the church would grow and how much it would grow if each one would teach one. చూడండి, అందరు చాలా మంది సంఘంలో ఉంటున్నారు కాబట్టి అందరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళి వారికి నచ్చినట్టుగా ప్రకటించడం కాదు. అందరూ ప్రకటించాలి. అందరూ ఏం ప్రకటించాలి? ఒకటే ప్రకటించాలి. అర్థమైందా? టీచ్ ఎవ్రీవన్ అగైన్ Each one teach one. Each one teach one. ఎస్. ప్రతి ఒక్కరు కూడా ఒకటే బోధించాలి. అంటే ఈచ్ వన్ టీచ్ వన్ అంటే ఒక్కొక్కరు ఒక్క బోధనే బోధించాలి. అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ క్రైస్తవులుగా. ఓకే. All right. Let's notice let's see here. Ephesians chapter 4 and verse 12. Let's notice this verse. Ephesians 4 and verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. మనమందరము విశ్వాస విషయంలోను దేవుడి కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఎలాగూ నియమించను. Okay. All right. So in this verse, this is the reason that we do works in the church. Number one, in this verse, because it helps for the perfecting of the saints. It makes all of us whole and complete by teaching each other. Okay. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారంటే ఈ 4 1 second brother, 1 second repeat. Sure. Sure. When we are teaching, as we're talking about identifying the church by its work, we teach others so that we can help perfect, make us all perfect or whole or complete. Okay. చూడండి, ఇక్కడ మనము క్రొత్త నిబంధన సంఘములో ఒకవేళ మనం సంఘాన్ని గుర్తించినట్లయితే అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం బోధిస్తూ ఉన్నారు? ఒకటే బోధ బోధిస్తూ ఉన్నారు. ఆ ఒకటే బోధ వలన ఏం జరుగుతుందంట అక్కడ 12వ వచనంలో చదవండి ఒకసారి. 12వ వచనం జాగ్రత్తగా చూడండి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అంటున్నాడు. అనగా క్రీస్తువునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారి వరకు. అంటే మన ఉద్దేశం ఏమై ఉండాలి? మనం బోధిస్తున్న బోధకు ఉద్దేశం ఏమై ఉండాలి? మనం అందరం కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతను సంపాదించుకునే వారిగా ఉండాలి. ఈ విధమైన బోధ కోసము ప్రతి ఒక్కరు కూడా ప్రకటించేవారిగా, బోధించేవారిగా, నడిపించేవారిగా ఉండాల్సిన అవసరం మనకున్నది. All right, so let's notice another verse. Acts 11 verse 29. Acts 11 verse 29. ఇదే వచ్చిన ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు శిష్యులలో తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను. ఓకే. All right. So we see in this verse, remember we're talking about what is the work of the church. We can't just be baptized and go to worship and that's it. We have to do some work. And here it says the disciples did things according to their ability. చూడండి, ఇక్కడ మనము సంఘాన్ని, కొత్త నిబంధన సంఘాన్ని ఎలాగో గుర్తించుకోగలం అనే విషయాన్ని గురించి బోధించుకుంటున్నాం. రైట్. ఇప్పుడు అయితే ఆరాధన క్రమము, దాని యొక్క బోధనా క్రమం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే సంఘంలో ఉన్నటువంటి పనుల విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు చివరిగా 7వ పాయింట్ లో ఇక్కడ చూసినట్లయితే సంఘము తాను చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అయితే కొంతమంది బోధించాలి, కొంతమంది ప్రకటించుకుంటూ వెళ్ళాలి, ఒకరికొకరు నేర్పించుకుంటాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకే బోధన బోధించాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ప్రతి ఒక్కరిలో తయారు కావాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉన్నది కాబట్టి ఆ విధంగా బోధించాలి. అందులో భాగంగా ఇంకొక విషయం చెప్తున్నాడు. ఏంటంటే కానుకల విషయంలో కూడా మనం ఎలాగా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. కానుకలు కూడా సంఘంలో ఒక భాగమై ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
All right. So all of us have different talents and abilities. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వారి యొక్క వేరే వ్యతిరేకమైనటువంటి అంటే ఒక్కొక్కరికి టాలెంట్ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్లు ఉంటాయి. అంటే నీకు ఇచ్చేది నీకుంటది, నీకుండేది నీకుంటది. ఓకే. And so we have to use those talents and abilities in the work of the church. చూడండి, మనకున్నటువంటి మన యొక్క టాలెంట్ ను మనం ఎవరి కోసం వాడాలి అంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నీకు సామర్థ్యం ఉన్నది, నీకు ఏ సామర్థ్యం ఉన్నదో, నీకు ఏ విధమైనటువంటి పనులు వచ్చో, నీకు ఎంత టాలెంట్ ఉన్నదో ఆ టాలెంట్ నువ్వు ఏ దాని కోసం వాడాలి? ఇక్కడ నీ ఇంటి కోసము, నీ అవసరాల కోసం కాదు, సంఘం కోసం దానిని వాడాలి. All right. So let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Let's suppose that there is an old widow woman in our congregation or in our neighborhood. No husband, no children. She's very poor, and she's just a poor widow. She's left helpless. చూడండి, ఒక స్థానికంగా మా ఇంటి పక్కన కావచ్చు, మన ఇంట్లో మన ఇంటి పక్కన కావచ్చు, మన స్థానిక సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కానీ పిల్లలు లేకుండా, భర్త లేకోకుండా బీద విధవరాలు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళని ఒకసారి మనం గమనించుకుందాము, ఒకవేళ ఉంటున్నారని అనుకుందాము. And as a Christian, I say, okay, well, I'm going to go visit her to try to uplift her, to make her feel better. చూడండి, ఆమెను మనము చేయబట్టుకొని ఆమెకి ఏదైనా సహాయం చేయాలని చూస్తాము, మంచిగా ఉండడానికి. And so I go to her house and I talk to her and try to lift her spirits, because obviously if she doesn't have family, if she doesn't have anybody, then she's going to be lonely, of course. చూడండి, మనం ఆ ఇంటికి వెళ్ళి ఆమెకి ఏదైనా సహాయం చేయడానికి, ఆమెకి ఏదైనా భోజనం పెట్టడానికి, ఆమెకి ఏదైనా తినిపించడానికి మనం ఏదైనా వెళ్తాం. ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు, భర్త లేదు, ఏమి సంపాదించుకోవడానికి స్తోమత కూడా లేదు ఆమెకు. And by the way, that would be my Christian duty, according to James 1:27, to visit the widows in their affliction. చూడండి, అదే సంఘం చేయవలసినటువంటి పని ఉన్నదనే విషయం మనం తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 1:27 వచనంలో మనకు అదే చెప్తుంది, నీ విశ్వాసాన్ని క్రియల మూలంగా చూపించు అని చెప్తుంది. So if I go to her house and I'm talking with her, but I notice, for example, there are a lot of dishes that are dirty that are in the sink. And I noticed that there's a pile of laundry that has not been washed. చూడండి, మనము ఆమె ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటదంటే ఆ సింక్ లో కొన్ని కడగకోకుండా అక్కడే పడేసినటువంటి ఏమైనా గిన్నెలు ఉంటాయి. ఈ పక్కకు చూసినప్పుడు ఉతకకోకుండా పాడుపడినటువంటి బట్టలు ఉంటాయి. ఓకే. So if I do that and then I talk with her and then I say, okay, bye-bye, I'll see you another time, and I walk out the door. సరే, అప్పుడు మనం అవి చూసామనుకుందాము, అవి అక్కడ ఉన్నటువంటి ఆ సింక్ లో ఉన్నటువంటి పాడుపడిన గిన్నెలు కావచ్చు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ పనికిరాని చెత్త చెదరంగా ఉన్నటువంటి బట్టలు కావచ్చు, వాటిని అన్నిటిని నువ్వు చూసినావు. ఆమె తినడానికి ఆకలిగా ఉన్నది, ఆమె పరిస్థితి అధోగతిగా ఉన్నదని నీకు అర్థమైపోయింది. ఆమె ఇంట్లోకి వెళ్ళావు, ఆమె చూసావు, ప్రార్థన చేశావు, ఓకే వెళ్ళేస్తాను, నేను ఉంటానని చెప్పేసి వెళ్ళి వస్తూ ఉన్నావు. And I leave the dirty dishes and I leave the dirty laundry and I don't do anything about it. చూడండి, మనము గిన్నెలు అలాగే వదిలేసి చూసి వచ్చేసాము. ఆ బట్టలను ఉతకవలసినటువంటి బట్టలు అక్కడ పడే ఉంటే దాన్ని అట్లాగే చూసేసి వచ్చేసాము. మనం ఏం చేయలేదు అక్కడ ఆమె గురించి. The question is, have I really done my Christian duty? Yes, I've gone to visit her. Yes, I have talked with her, but I've left so many things undone that I could have used my talents to help do. చూడండి, ఒకవేళ అలాగే వెళ్ళి అక్కడ చూసినటువంటి ఆ వ్యర్థ పదార్థం, ఆ విధమైన గిన్నెలు ఆ బట్టలను అలాగే చూసేసి వెనక్కి వచ్చేసి నిజంగా నువ్వు క్రైస్తవుని అని నువ్వు అనుకుంటావా? కానీ నువ్వు అనుకోవచ్చు ఏమని అంటే, అవును నేను వెళ్ళాను, విధవరాల యొక్క ఇల్లును దర్శించాను, విధవరాల యొక్క విల్లును నేను వెళ్ళాను, పరామర్శించాను నువ్వు అనుకోవచ్చు. వెళ్ళావు, చూసావు, వచ్చేసావు. కానీ దానికి సంబంధించినటువంటి పనులు ఏమీ కూడా నువ్వు చేయకోకుండా వచ్చినప్పుడు నిజంగా నువ్వు క్రైస్తవుని అవుతావా? I could have done all of those things, and that would have been the true Christian, to see the need that she had. Yes, she may have needed someone to talk to, but
she needed someone to help her, and that's what the true Christian does, and that's one of the works that we need to do as Christians in the church, to see things and look for things that need done to help other people. చూడండి, మనము వెళ్ళడము, చూడడము, రావడము మాత్రమే నిజమైన క్రైస్తవ్యం అనిపించుకోదు. మనం ఏమైతే సహాయము చేయగలిగే సామర్థ్యం నీలో ఉందో, ఆ సామర్థ్యం నువ్వు వాళ్ళకి వెళ్ళి చేసినప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులం అవుతావు. నిజానికి వెళ్ళి నీ శక్తికి బలమైనటువంటి అంటే నీకు ఇచ్చినటువంటి నీ సామర్థ్యం ఏముందో, నీకు ఎంత స్తోమత ఉందో, ఒకవేళ చేయగలిగే పని చేయగలుగుతున్నావేమో, లేదా కొంత డబ్బులు ఇస్తున్నావేమో, లేదా ఆమెకి ఏదైనా భోజనం పెడుతున్నావేమో, నీకు చేతనైనటువంటి సామర్థ్యం క్రియల రూపంగా నువ్వు చేసి చూపించినప్పుడు నేను నిజమైన క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నీకు అక్కడ గుర్తింపు ఉంటది. అలాగా సంఘం చేయాలి. And so remember the verse we just read, Acts 11:29 says, every disciple did according to their ability. And so if I have the ability to do certain things and I don't do it, then number one, I'm not being a very good Christian. And number two, if I'm not attending a church that teaches that, then it's not a proper church. చూడండి, ఈ విధంగా నీ శక్తి కొలది నువ్వు సహాయము చేస్తూ ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవునివే అయిపోతావు. ఒకవేళ నీ శక్తి కొలది నువ్వు సహాయము చేయకపోయినట్లయితే నువ్వు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుని కావేమో. రెండవది, నీ వెళ్తున్నటువంటి సంఘం నీకు ఆ విధమైన బోధ నేర్పించడం లేదేమో. అప్పుడు నువ్వు నిజమైన సంఘానికి వెళ్ళడం లేదని గుర్తుంచుకోవాలి. All right, so we notice that the work of the church is evangelism, to edify, to lift up people, and to do benevolence work, good work toward those who are needy. చూడండి, ఆ సంఘము దాని బట్టి నిర్ణయించబడుతుంది అనే విషయంలో మొదటిగా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలి. అది చూశాము. రెండవది, బీదులను పైకి తీసుకురావాలి. మూడవది, మన సామర్థ్యం కొలది మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఈ విధంగా మనము కొత్త నిబంధనలో సంఘము దాని పనులను బట్టి నిర్ణయించబడుతుంది. ఇవేమీ లేకోకుండా సంఘం జరుగుతున్నాయి ఈనాడు. నిజంగా మేమే సంఘము, మేమే క్రీస్తు సంఘస్థులం అని చెప్పుకుంటున్నారు. కానీ క్రీస్తు ఉద్దేశం ప్రకారం ఏమీ జరగడం లేదు. కానీ నిజమైన సంఘము ఆయన ఈ విధంగా చేయబడుతూ ఉండాలి. ఈ లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. All right, so if I am going to identify the true church of the New Testament, I have to ask the question, is this church doing the work that God asked me to do? చూడండి, మనం క్రొత్త నిబంధనలో సంఘము యొక్క పనులను, సంఘం యొక్క ఉద్దేశాలను మనము చూసుకుంటూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటూ నిజమైన సంఘాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం మనకుంది. If we can't find the true church, what about us? Say it one more time. Ask it again. If we can't find the true church, we will say. Well, for example, if you can't find the church in your area, then we find people who are like-minded, that think like we do, and we meet in our house and we join that way. We find a church and ask them to help us in starting a church like that, if that's what you mean. Okay, there is no true church in my area. Okay. But they call Church of Christ now only. Mm-hmm. But they do not do that doctrine. Right, but they call themselves the Church of Christ? Yes. There Well, is only name of the building, Church of Christ. Well, that's a problem, and that's why we're going over these things, to help identify what is the true church, because sadly, like you say, there are some people that will say, I'm Church of Christ, but they don't practice Church of Christ. And so, obviously we can't go to those it's not a title, as we talked about in the very first point that we did today.
The Church of Christ is not a title, and we can't use it as a title. So it depends on us and our intelligence to, if I sit in a church and I know they're not doing what's right, then I've got to either contact a church that I know is right, contact a preacher like you, contact someone like Brother Dasu, and say, listen, we need some help here. Could you help us, or can we come to your church? ఓకే Does that make sense? ఓకే నేను ఏం బ్రదర్ ఏమడిగానంటే సంఘంకు పేరు మాత్రం క్రీస్తు సంఘం అని పెట్టుకొని ఆ సంఘంలో ఉన్నటువంటి విధానాలు బైబిల్ ప్రకారంగా ఏ విధానాలు కూడా అందులో జరగనప్పుడు వారి పరిస్థితి ఏమైపోతుంది అని అడిగితే బ్రదర్ చెప్పారు దాని గురించి. నిజానికి బోధకులను సరైన బోధకులను మనం ఎన్నుకోవాలి, సరైన సంఘంగా మనం ఉండాలని చెప్తున్నాడు. తర్వాత దాని గురించి మనం వివరించుకుందాము. బ్రదర్ మనం పర్సనల్ గా అడుగుదాం దాని గురించి. ఓకే బ్రదర్. I'll tell you something interesting in the Philippines. Okay. There are many places and buildings that will have Church of Christ. Well, I'll just abbreviate it. COC. They'll call themselves the Church of Christ. But if I want to identify the true church in the Philippines, I have to go to a Church of Christ that has Church of Christ 33 AD, because that's when the church started, was during that time. Okay? Okay. So maybe we need to change our name. I'm very sorry. I need to answer this call. Just a moment. Hold on. ఓకే, మనం ఆ పేరును మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా దారుణం దాసు బ్రదర్. All right. Sorry about that. So the important point about that is, even in the Philippines, they have to add things on their name to make sure that people understand it's the true church. If I go to the Philippines and I attend just a Church of Christ, I may have someone with instrumental music. I may have someone that has a woman preacher. I never know. But if it has 33 AD on it, which is when the church began in Acts 2, I know that that is a true Church of Christ there in the Philippines. Okay. Okay? Make sense? Okay. All right. So let's review the things that we've talked about as we get to the end of this lesson. We still have a few things to talk about, but let's review. Remember, we're trying to identify the true church of the New Testament. చూడండి, కొత్త నిబంధనలో మనము నిజమైనటువంటి సంఘాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం మనకున్నది. So first of all, we identify it by its authority. Christ has all authority in the church. God gave him that authority, and Christ has that authority today. చూడండి, కేవలం సంఘానికి అధికారి ఎవరు అని తెలుసుకుంటున్నాము. సంఘానికి అధికారి ఎవరు అని తెలుసుకుంటున్నాం మనము. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే సంఘం మీద అధికారం కలిగినటువంటి వాడు. ఎందుకంటే మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. సంఘము మీద, సర్వం మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. So that's important. For example, in the Catholic Church, the true church that we attend believe that Christ is the authority. However, the Catholic Church says that the church has the authority. And there's a big difference. The church isn't the authority. It's the Bible and what Jesus says is the authority. If I say the church is the authority, then that means I can have a pope and he can make decisions and he can tell me this or tell me that. And that's the big difference between the true church, for example, and the Catholic Church. We say Jesus and the Bible is the authority. Catholic Church says the church is the authority, and that's not the way that it is. చూడండి, ఆర్సిఎం సంఘస్థులు ఏం చెప్తారంటే సంఘానికి అధికారు క్రీస్తే అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంటే, ఆర్సిఎం సంఘస్థులు ఏం చెప్తారంటే సంఘానికి అధికారి సంఘమే అని చెప్తుంది. అంటే సంఘం ఏం చేయాలో సంఘమే నిర్ణయించబడుతుంది. అందులో భాగంగా కొంతమందిని పోపును, కొంతమంది ఇంకొకరిని నిర్ణయించుకొని వాళ్ళ చేత సంఘాన్ని నడిపించుకుంటూ ఉంటారు. Okay. Secondly, we identify the true church by its doctrine, what we teach.
Do we really teach what the apostles told us to teach, like in the first century? Or do we just decide to do what we want to in the year 2026? Do I say, well, I don't believe what they said, so we're going to do a church this way? And that's not the proper church. చూడండి, రెండో విషయంలో ఏంటంటే సంఘము దాని యొక్క బోధను బట్టి నిర్ణయించబడాలి. సంఘంలో ఏం బోధ ఉండాలో ఆ బోధనే మనం జరిగిస్తుండాలి. అపోస్తలుల యొక్క బోధను కాపాడుకుంటూ రావాల్సిన అవసరం మనకున్నది. వారు బోధించిన దానినే మనం బోధించుకుంటూ ఉండాలి. ఆ విధమైన బోధ ఎక్కడ లేదో అది నిజమైనటువంటి సంఘం కానే కాదు. ఓకే. All right. Number 3, we identify the true church by its worship, how we worship, what happens during a worship service. అలాగే సంఘము ఆరాధన విషయాన్ని బట్టి గుర్తించబడాలి. అంటే ఆరాధన ఏ విధంగా చేయాలనో ఏ విధంగా చేయకూడదు దాన్ని బట్టి సంఘం నిర్ణయించబడాలి. So we have to worship God in spirit and in truth. That means that we don't have big bands and orchestras, and we don't have people that are jumping up and down and shouting in the church. That's not the way that the church is conducted. సంఘము ఆరాధన చేయాలి అంటే ఆత్మతో సత్యంతో చేయాలి. దాని అర్థము ఆత్మతో సత్యంతో చేయాలనే కానీ చప్పట్లు కొట్టుకుంటూ చేయాలి, డాన్స్ చేసుకుంటూ చేయాలి, ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ చేయాలి, లేదా డ్రమ్ములు వాయించుకుంటూ చేయాలి అని చెప్పి అక్కడ అర్థం కాదు. ఆత్మతో సత్యంతో అన్నప్పుడు ఆత్మతో సత్యంతో మాత్రమే అక్కడ ఆరాధించాలి. Point number 4, we identify the true church of the New Testament by how it is organized. చూడండి, 4వ భాగంలో చూసినట్లయితే సంఘము దాని యొక్క సంస్థారీకరణ అనగా విధానాలను బట్టి దాని యొక్క నడిపింపును బట్టి అది ఎలాగా నడుస్తున్న దాన్ని బట్టి మనము సంఘం అని గుర్తించుకోవాలి. How is it organized? Christ is the head, and then the local congregations will follow the New Testament pattern. చూడండి, ఆ వ్యవస్థీకరణలో సంఘం యొక్క విధానాలు ఎలాగా ఉండాలంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు యొక్క పోలిక ప్రకారం సంఘం అంతా కూడా నడుస్తూ ఉండాలి. We don't have a pope, and then we don't have bishops and priests. It's not organized that way. Christ is the head of the church. Elders oversee the church, and that's how the church is organized. ఓకే, చూడండి, సంఘానికి పోపులు లేరు, బిషపులు లేరు, ఇంకొకరు ప్రీస్టులు ఎవరు లేరు. సంఘానికి క్రీస్తు ఒక్కడే అధికారి. ఆయన చెప్పినట్టుగానే సంఘం నడిపించబడాలి. All right. Now we also notice point number 5, that its name and description. It belongs to Christ, and the church has to be named according to scriptural terms. I can't just decide what the name of the church is. It has to come from the Bible. చూడండి, నిజానికి 5వ భాగంలో చూసినట్లయితే సంఘానికి క్రీస్తు యొక్క సంఘానికి ఏ పేరు ఉండాలనో ఆ పేరును బట్టి మనం సంఘాన్ని గుర్తించుకోవాలి. నిజానికి సంఘానికి ఏ పేరు ఉంటుందో బైబిల్లో కూడా లేదు. సంఘానికి పేరు అనేటువంటిది లేదు, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను బట్టి ఆ సంఘాన్ని పిలువబడాలి. ఆ పిలుపును మనము పౌలు గారు పిలిచినట్టుగా చూస్తాం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టే మనం సంఘాన్ని పిలుచుకోవాలి, కానీ మన ఇష్టానికి మనం సంఘాన్ని పిలుచుకోకూడదు. All right. Point number 6, I have to identify the church by its plan of salvation. How do we become a Christian? Do we just say a sinner's prayer and that's okay? Or do we follow the New Testament pattern? Hear, believe, repent, confess, be baptized. చూడండి, అలాగే సంఘంలో రక్షణ సంకల్పాన్ని గురించి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సంఘంలో వినాలి, విశ్వసించాలి, మార్మన్స్ పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. ఈ విధమైన ప్రణాళిక ఏవి కూడా లేకోకుండా కేవలం విశ్వసించండి మీకు రక్షణ వస్తేస్తుంది, మీరు ప్రార్థన చేయండి మీరు రక్షించబడతారని చెప్తుంటారు. ఆ ప్రణాళిక దేవుని ప్రకారంగా ఉన్నది కాదు. దాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. And then, as we just noticed in point number 7, we identify the church by its work. Are we doing the work that God wants us to do? చూడండి, అలాగే మనము 7వ పాయింట్ మనం చూసినట్లయితే సంఘము యొక్క పనులను బట్టి ఆ సంఘం ఏమేమి పనులు చేయాలో ఆ పనులను బట్టి మనం సంఘాన్ని గుర్తించుకునే అవసరం మనకుంది. So the bottom line is that I always have to let the New Testament be my guide. I have to open this book and see what did they do in the first century. And if I do it like them, then I know that it has to be right. చూడండి,
బైబిల్ ప్రకారంగా ఏదైతే ఏ విధంగా అయితే నడిపించబడుతూ సంఘం చూపిస్తుందో దాని ప్రకారమే మనము సంఘాన్ని నడిపించుకోవాలి. అలాగ లేని ఏది కూడా సంఘం అని పిలువబడదు. We can't ask what's popular or what do the people want to do. I have to ask, what does God want me to do? What does the Bible tell me to do? చూడండి, మనము బైబిల్‌లో మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకున్నానికి లేదు. అందుకే మనుషులు వెంబడిస్తున్నారు కాబట్టి మనం వెంబడించాల్సిన అవసరం లేదు. లేదంటే ఎక్కువ మంది దాన్ని అలాగే పిలుస్తున్నారు కాబట్టి మనం అలాగే పిలుస్తామని లేదు. ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి అలాగే మనం వెళ్ళాలని కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని బట్టే మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం అడగాల్సింది ఒకటే, సంఘంలో బైబిల్ ఏం చెప్తుందో ఆ బైబిల్ ప్రకారం ఈ సంఘం చేయబడుతుందా లేదా అని ఈ ప్రశ్నను మనం అడగాల్సిన అవసరం ఉంది. All right. Any questions or comments? ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఇందులోని బట్టి? There is no questions today. Okay. Everybody's quiet today. All right. So next week, another important thing about the church. Next week, we're going to ask the question, who is the head of the church? We've talked about it a little bit today, but we'll go more detail next week. Who is the head of the church? Is it the Pope? Is it the pastor? Is it the preacher? Or is it Jesus? Who is the head of the church? దేవుని చిత్తమైతే రేపు వారము సంఘమునకు శిరస్సు ఎవరు అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సంఘానికి శిరస్సు ఎవరు? పోపా, లేకుంటే బిషపా, లేదంటే ప్రీస్టా, ఎవరు, లేదంటే క్రీస్తా సంఘానికి శిరస్సు అనేటువంటి విషయాన్ని బట్టి రేపు వారం దీని గురించి మనం చర్చించుకుందాము. Okay. All right. So that's it for today. If there's no more questions or comments, thank you so much for being with us today. Thank you to Brother Ravi for translating, and thank all of you for being in attendance today. It's been a very great privilege for me to be here with you today. Thank you for very staying much. up so late. Welcome. All right. Shall we close with a prayer? ప్రార్థన ద్వారా దీన్ని ముగించుకుందాము. Okay. Shall I do or someone else? You do, brother. Okay, sure. Our Father in heaven, we're so thankful that we have this opportunity to study together. చూడండి, పరలోకమందున్న మా తండ్రి, ఈ విధమైన అవకాశము మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. And it is our hope, Father, that we have studied things and spoken things in such a way that we have a better understanding of how to identify the church. మా తండ్రి, ఈ విధమైనటువంటి వాక్యాన్ని మేము నేర్చుకున్నట్లకు, ఈ విధంగా ఏవైతే నేర్చుకుంటున్నామో దాన్ని మేము అర్థం చేసుకున్నట్లకు, అనగా సంఘం యొక్క గుర్తింపును మేము గుర్తించుకున్నట్లకు మాకు సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రములు మా తండ్రి. Please forgive us of our sins. మా పాపంలో మీకు అప్పచెపుతూ ఉన్నాము మా తండ్రి. And help us to always have open minds and open hearts as we discuss these things from the Bible. మా తండ్రి, బైబిల్ ప్రకారంగా మేమందరం కూడా మా మనసులను, మా హృదయాలను వెల్లడిపరుచుకుంటూ ఈ విషయమైన గురించి మేము చర్చించుకుంటూ సత్యాన్ని నేర్చుకున్నట్టుకు సహాయం దయచేయండి. Bless all of us tonight as we close out this program, that those who have to go home will have a safe journey. మా తండ్రి, మేము ఇళ్ళకి వెళ్తున్నప్పుడు, మేము ఈ యొక్క కూడికను ముగించుకొని మా ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, మా ప్రయాణంలో కానీ మాకు తోడుగా ఉండండి. And bless all of us with a good night's rest and protective care. మా తండ్రి, మంచి నిద్రనివ్వండి, మంచి రాత్రినివ్వండి, మంచిగా కాపాడుకోండి మా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా. We're so thankful that we can call you our God. మా తండ్రి, మేము మిమ్మల్ని మా దేవుడు అని పిలువడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి. And we're thankful, Father, for sending your Son, Jesus Christ, who is our Lord and Savior. తండ్రి, మీ కుమారుని లోకానికి పంపించి మా పాపముల కొరకు ఆయనను మరణింపజేసినందుకు, ఆ ప్రేమను బట్టి, ఆ కార్యమును బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి. Again, thank you for this opportunity to be together. మా తండ్రి, ఈ విధంగా మేమందరం కూడా ఒకరికొకరం కలుసుకొని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. Watch over us and care for us and bless us. తండ్రి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి, మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోండి మా తండ్రి. నాకు సహాయం కూడా దయచేయండి మా తండ్రి. In the name of Jesus Christ we pray. ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్.